డ్రీమ్ హోమ్ ఇది ప్రతి ఒక్కరి కల. అయితే ఈ రోజుల్లో మధ్యతరగతి వారు సొంతంగా ఇల్లు కొనుక్కునే పరిస్థితి కనిపించడం లేదు. హైదరాబాద్లో ఎక్కడ ఇల్లు కొనాలన్నా లక్షలు కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. అందుకే మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకుని నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో గృహాలను నిర్మించాల్సిన అవసరం ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం స్టీల్, సిమెంట్ వంటి నిర్మాణ సామాగ్రిపై ప్రభుత్వం పన్ను రాయితీలను ఇవ్వాలని వారు కోరుతున్నారు. అందుకోలేని స్థాయిలో ఇళ్ల ధరలు, మధ్యతరగతి వారికి అందుబాటులో లేని ఇళ్లు, అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులపై ఆశలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వాలని ఇండస్ట్రీ ఆశలు. 45 లక్షల స్థాయిలో ఇళ్లు రావాలంటున్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు సొంత గూడును ఏర్పాటు చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారైతే ఏళ్ల తరబడి సంపాదించిన సొమ్మును పొదుపు చేసుకుని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సొంతింటి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఇంటి స్థలాల ధరలు, గృహాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే ఇంటిని కొనుగోలు చేయాలంటే లక్షలు కోట్ల రూపాయలు కావాల్సిందే. పెరిగిన ఇంటి స్థలం ధరలకు తోడు నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇంటి ధరలు ఇప్పుడు మధ్యతరగతి వారికి అందుబాటులో లేకుండా పోయాయి. మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారం కావాలంటే అఫోర్డబుల్ ప్రైజ్ లో ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులతో అటు బిల్డర్లకు, ఇటు కొనుగోలుదారులకు చాలా ప్రయోజనాలున్నాయి. అయినప్పటికీ చాలా మంది బిల్డర్లు కేవలం అధిక ధరలతో కూడిన ప్రాజెక్టుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో నెలకు 50,000 వేతనం ఉన్నప్పటికీ చాలా మంది ఇల్లు కొనుగోలుకు ధైర్యం చేయడం లేదు. అందరికీ ఇల్లు ఉండాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు పలు ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోంది. ఇందులో అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ చేపట్టే బిల్డర్లకు కూడా ప్రోత్సాహకాలు ఉన్నాయి. రెసిడెన్షియల్ యూనిట్ ఒక్కొక్కటికి మెట్రో నగరాలైతే 60 చదరపు మీటర్లు, నానో మెట్రో ప్రాంతాలైతే 90 చదరపు మీటర్లకు మించకుండా ఉండే వాటిని అఫోర్డబుల్ ప్రాజెక్టుల కింద ప్రభుత్వం గుర్తిస్తోంది. ప్రాపర్టీ స్టాంపు విలువ 45 లక్షలకు మించని ఇళ్లకు కేంద్రం పలు రాయితీలు అందిస్తోంది. ఇలాంటి ప్రాజెక్టులు నిర్మిస్తే వచ్చే లాభాలకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కనుక తీసుకుంటే ప్రతి నెల అతనికి వచ్చే 50,000లో ఒక 50 లక్షల లోన్ కనుక అతను తీసుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక 25,000 to 30,000 రూపీస్ ఇఫ్ హీఈస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 30లో ఉంటే కనుక ఉంది. అదే కనుక 40-50 కనుక అతనికి రీచ్ అయ్యాడంటే అతనికి ఉన్నటువంటి టెన్యూర్ తగ్గిపోతుంది. సో అది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. దీనికి ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్లో అయితే PMAY స్కీమ్ ఉందో, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఉందో, ఇక్కడ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడము లేదా ఇంకోటి హౌసింగ్ బోర్డు వాళ్ళు పెట్టి చేయడం అనేది అది ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం చేయాలి. అంటే పాలసీ డెసిషన్స్, సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి. అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో కొనుగోలు చేస్తే కొనుగోలుదారులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసినప్పుడు సాధారణంగా GST 5% చెల్లించాలి. కానీ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులో ఇంటిని కొనుగోలు చేస్తే మాత్రం GST కేవలం 1% మాత్రమే ఉంటుంది. అంతేకాదు ఆదాయ పన్ను నుంచి భారీ మినహాయింపులు పొందుతారు. హోమ్ లోన్ పై ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 24 ద్వారా సాధారణంగా 2 లక్షల మేర వడ్డీ చెల్లింపులను పన్ను మినహాయింపుగా చూపవచ్చు. అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టుల విషయంలో బిల్డర్లకు, కొనుగోలుదారులకు ఇద్దరికీ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఈ తరహా ప్రాజెక్టులు రావడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ లో శివారు ప్రాంతాల్లో కూడా 45 లక్షలకు పైబడి ప్రాజెక్టులే తప్ప అఫోర్డబిలిటీని దృష్టిలో పెట్టుకుని బిల్డర్లు ప్రాజెక్టులు నిర్మించడం లేదు. 40 లక్షల రేంజ్ నుంచి 45 లక్షల రేంజ్ ధరల్లో ఇళ్లు లభిస్తే మెజారిటీ సంఖ్యలో ఉన్న మధ్యతరగతి వారి సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు నిర్మాణ రంగం కూడా పెద్ద ఎత్తున పుంజుకుంటుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అమౌంట్ డిఫరెంట్ వేస్లో అది గవర్నమెంట్కి వెళ్తుంది అక్కడ. సో ఎప్పుడైతే ఇది కొంచెం కంట్రోల్ అవుతుందో అక్కడ అఫోర్డబిలిటీ అనేది మనుషులకు ఈజీగా వస్తుంది. అంటే ఇప్పుడు 2 bedroom కానీ 3 bedroom కానీ అంటే 800-900 స్క్వేర్ ఫీట్ నుంచి మొదలుపెట్టి 1200-1300 స్క్వేర్ ఫీట్ వరకు కనుక తీసుకుంటే వీటి మీద ఎక్కువగా
ఫోకస్ చేసేసి మైగ్రేషన్ చాలా వస్తుంది మనకు, జిల్లాల నుండి వేరే రాష్ట్రాల నుండి మైగ్రేషన్ ఎక్కువ వస్తుంది. బయ్యర్స్ కు హోమ్ లోన్ మార్జిన్ మనీతో పాటు ప్రధానంగా జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, వుడ్ వర్క్ వంటి కాంపోనెంట్లు భారంగా కనిపించడంతో ఇంటి కొనుగోలుకు మధ్యతరగతి వారు కొంతమేర వెనకంజ వేస్తున్నారు. ఒకవేళ ఇంటి నిర్మాణంలో ప్రధానమైన స్టీల్, సిమెంట్ వంటి సామగ్రిపై జీఎస్టీలో రాయితీ ఇవ్వడమో లేదంటే పూర్తిగా ఎత్తివేయడమో చేస్తే ఇంటి ధర కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో రాయితీతో భూములను ఇచ్చి అఫోర్డబుల్ హౌసింగ్ లను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో గృహ నిర్మాణం మరింత వేగంగా పుంజుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.